Take a deep breath. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే యూట్యూబ్లో రాజా సాబ్ ట్రైలర్ చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాడ్ పిచ్చోన్ అయిపోయినా నేనైతే. ఆ లుక్, ఆ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూట్. అంతే, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే అందులో కొన్ని విషయాల గురించి మీతో నేను మాట్లాడతా. ఇది నిజంగా ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయబాకండి. Take a deep breath. ఎయిట్ చేస్తాను అనుకుంటున్నారా? మెడిటేషన్ అక్కడ క్లియర్గా మనకు కనపడతా ఉందన్నమాట. చంపేశాడు బాబోయ్, సినిమా మామూలుగా లేదు. ఆ ట్రైలరు సినిమా చంపేస్తాడేమన్నంత నాకు అనిపిస్తుంది. మారుతి డైరెక్షన్ ఓ రేంజ్లో ఉండబోతా ఉంది. లిటరల్గా చెప్తున్నాను. ఇప్పుడే ట్రైలర్ చూసినా నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనపడదు అనమాట. సో ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని విషయాలు అయితే నాకు ఒకటి అందులో డ్యూయల్ రోల్ కాదులే, కానీ నాకు అనిపించింది ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్కు సంబంధించినటువంటి మూవీ అన్నట్టు అనిపించింది. హర్రర్ ఉంది, ఫ్యామిలీ ఉంది, కామెడీ ఉంది, అట్ ద సేమ్ టైం సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకనంటే కొన్ని హర్రర్గా దెయ్యాలు వచ్చే కూడా చూపించారనమాట ట్రైలర్లోనే. గట్లనే ఫ్లాష్ బ్యాక్ మనకు అది ఓపెన్ చేయగానే నిజం చెప్తున్నాను, సబ్కాన్షియస్ మైండ్లో బ్రెయిన్కి సంబంధించి గేమ్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి చూపించాడు. కొన్ని విజువల్స్ అయితే చూపించాడు. బొమ్మే అసలు మామూలుగా కాదు. మీరు నమ్ముతారో లేదో, అందులో ఒక సీన్ ఉంది, ఆ క్రొకడైల్ సీను. అసలు దాన్ని ఇట్లా వాటర్లో ఇట్లా తిప్పితే ఏమన్నా అనిపించింది. ఆ సీన్ మాత్రం హైలైట్గా ఉంది. ఇంకట్లనే లాస్ట్లో నా బంగారు పుట్టలో ఏలు పెడితే కొరకనీకి నేనేమన్నా చీమని అనుకున్నారా, సైథాన్ బా ఏమన్నా డైలాగా నిజంగా మ్యాడ్ అబ్బా. నేనైతే లిటరల్గా చెప్తూనే ఉన్నాను, ఈసారి 9th పండగ. మీరు రాజు పెట్టుకోండి. జనవరి 9th మాత్రం పండగ. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది అవుతున్నారో అందరు అసెంబుల్ కాండి. కింద కామెంట్స్ చేయండి. ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని అంటే మీరు నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా? ట్రైలర్ మాత్రం బీభత్సంగా ఉంది. యూట్యూబ్లో ఉంది, చూడండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో ట్రైలర్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో లుక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సోషల్ ఫ్యాంటసీ సబ్జెక్ట్ అనమాట. మనకు చూస్తేనే అర్థమవుతుందంటే గతంకి సంబంధించింది సమ్మేదో ఉంది అన్నట్టు కనిపించింది. ఎందుకంటే 2 గెటప్లు కనపడ్డాయి ప్రభాస్ గారికి. 2 గెటప్లు ఒకటేమో అల్లరి చిల్లరగా తినే వ్యక్తిలో ఒక గెటప్ కనపడ్డది, ఇంకొకటేమో రాజుల కాలం నాటి సబ్జెక్టుకి సంబంధించిన గెటప్ అయితే కనపడ్డది. సో ఈ కనపడ్డ దాన్ని బట్టి, ఈ విజువల్స్ బట్టి అయితే చెప్తున్నాను, ఆ హర్రర్ కమ్ కామెడీ ఫ్యాంటసీ అన్నీ దీనికి చెప్పక్కర్లేదు. మ్యాడ్ మెంటల్ మనోడెవరు, తమన్ అయితే మ్యూజిక్ సింపి పారేసిండు. ఆడ ట్రైలర్లోనే అదిరిపోతా ఉంది మ్యూజిక్ అనేది. నిజంగా మీకు ఈ ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎట్టయినా ఈసారి బ్లాక్ బస్టర్ ఇటు కొడతాడు ప్రభాస్ అన్న, చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా అసెంబుల్ అయ్యి గంట గుద్దితే ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోవాలా. ఓకే, టాటా, సీ యూ, బై బై, జై ప్రభాస్.